ఏపీలో కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రాష్ట్ర స్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నా జిల్లాల్లో మాత్రం కుమ్ములాడుకోవడం మూడు పార్టీల పెద్దలకు సమస్యగా మారింది. ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాలో కూటమి నేతల మధ్య సమన్వయం లోపించిందని అంటున్నారు. ఈ విషయంలో సర్దుకుపోవాలని మంత్రులు, ఇన్ఛార్జ్ మినిస్టర్, రాష్ట్ర అధ్యక్షుడు చెబుతున్నారే కానీ సమస్యను పరిష్కరించడం లేదు అన్నది కేడర్ ఆవేదన. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ఛార్జీలకు అస్సలు పొసగడం లేదని అంటున్నారు. ఏడాదిలో కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం అవ్వకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కూటమి నేతలు కుమ్ములాడుకుంటున్న ఆ జిల్లా ఏది? కొన్ని నియోజకవర్గాలలో పనులు జరుగుతున్నా మరికొన్ని చోట్ల చేయడం లేదని శాసనసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ఎలా చూడాలి? వాజ్ ది స్టోరీ? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. సర్కారులో భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రాష్ట్ర స్థాయిలో సమన్వయంతోనే పనిచేస్తున్నా జిల్లాల్లో మాత్రం విభేదాలతో కొట్టుకుంటున్నారు అన్న ఫిర్యాదులున్నాయి. కుమ్ములాటలతో ప్రభుత్వానికి సమస్యలొస్తున్నాయి. 2024 జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. కొత్తలో అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి అసలు రంగు బయటపడుతోంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పోయి అసంతృప్తి పెరుగుతోంది. అనకాపల్లి జిల్లాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. కూటమిలో కుతకుతలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తి ఇప్పుడు బహిర్గతమవుతోంది. ప్రభుత్వంపై బాహాటంగానే తమ గళం వినిపించడం సర్కారుకు ఇబ్బందికర పరిణామమే. 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాయకారావుపేటలో హోంమంత్రి అనిత, నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభివృద్ధి పనులు చేయించుకోగలుగుతున్నారు. జిల్లా అధికారులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర అడిగినవన్నీ ఇస్తున్నారు. పైగా ఈ 2 స్థానాల పరిధిలోని అధికారులు సమస్యలపై స్పందించి త్వరితగతిన పనులు చేస్తున్నారు. కానీ మాడుగుల, చోడవరం నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఏ పనులు కావాలని ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది ఇక్కడి టీడీపీ శాసనసభ్యుల్లో. మాడుగుల తెలుగుదేశం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ మినీ మహానాడులో తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుంతల రోడ్లే ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు. ప్రజలు నిలదీస్తుంటే ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అలాగే అనకాపల్లి జిల్లాలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. సాగునీటి రిజర్వాయర్లు ఆధునీకరణకు పూర్తిగా నిధులు అందడం లేదు. సర్కారు సహకారం అంతంత మాత్రమేనని పెదవి విరుస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పెట్టిన ప్రతిపాదనల్లో సగం మాత్రమే అమలవుతున్నాయి. కొన్నింటి అతీగతి లేకపోవడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న శాసనసభ్యులను తమ సమస్యలపై ప్రజలు నిలదీస్తున్న క్రమంలో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఆయా స్థానాల్లో నెలకొని ఉన్న సమస్యలను టీడీపీ నేతలు వేలెత్తి చూపారు. అధికారంలోకి వస్తే అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏడాదిగా ఏవో వేళ్ల మీద లెక్కపెట్టే కొన్ని పనులు మినహా మిగిలినవి చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటే తమను ప్రజలు ఎలా గౌరవిస్తారని ప్రభుత్వంతో మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదనతో పాటు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం కూటమి సర్కారుకు కొంత ఇబ్బందికర పరిణామమేనని భావిస్తున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని మిగిలిన 3 నియోజకవర్గాలకు టీడీపీ ఇన్ఛార్జీలున్నారు. పెందుర్తి, అనకాపల్లి, యలమంచిల్లో సమస్యలున్నాయి. జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తికి విశాఖ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు గండి బాబ్జీ, జేఎస్పీ శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ ఉన్న అనకాపల్లికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నేత పీలా గోవింద సత్యనారాయణ సమన్వయకర్తగా ఉన్నారు. ఇక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న యలమంచిలికి ప్రగడ నాగేశ్వరరావు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ 3 తెలుగుదేశం నేతలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా పనిచేస్తున్నారు. కానీ జనసేన శాసనసభ్యులతో సైకిల్ పార్టీ సమన్వయకర్తలకు పొసగడం లేదు. విభేదాలతో వీధికెక్కుతున్నారు. కలహాలు కామన్ గా మారాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు టీడీపీ ఇన్ఛార్జీలకు ఆహ్వానాలు అందడం లేదు.
పైగా టీడీపీ సిఫారసులకు విలువే లేదనే ఆవేదన వీరిలో కనిపిస్తోంది. టీడీపీ ఇన్ఛార్జీలు జనసేన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదంటారు. మంత్రి లోకేష్ అచ్యుతాపురంలో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం నేతతో భేటీ అయినప్పుడు కూడా తెలుగు తమ్ముళ్లు ఈ సమస్యను ప్రస్తావించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాటిని ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రకైనా చెప్పాలి. లేదంటే సమన్వయం చేసుకోవాలని లోకేష్ చెప్పడాన్ని గమనించాలి. ఇన్ఛార్జి మినిస్టర్ ఎప్పుడో వస్తారు, వెళ్లిపోతారు. సమస్యలు చెప్పినా పట్టించుకోరు. పరిష్కారం కావడం లేదు అన్నది తెలుగుదేశం నేతల వాదన. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జీలు తమను పట్టించుకోవడం లేదని, వారితో పనులు కావడం లేదని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సైకిల్ పార్టీకి కష్టనష్టాలు తప్పవంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టాలని ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రను కోరినా పట్టించుకోలేదని, ఈ పరిస్థితుల్లో తమ బాధలు ఎవరికి చెప్పాలి అన్నది వీరి ప్రశ్న. కూటమి పార్టీల అధినాయకత్వాలు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో చూడాలి.